హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏంటంటే ఇంకా ఉగాది వస్తుంది కదా, అంతా హౌస్ అంతా క్లీన్ చేస్తున్నాము. ఫస్ట్ నేను ఇంకా ఫ్రిడ్జ్తో స్టార్ట్ చేశానమాట. ఫ్రిడ్జ్ ముందు క్లీన్ చేసుకుంటే తర్వాత ఇంక మిగతా పనులు అవి స్టార్ట్ చేసుకోవాలని ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేద్దామని మార్నింగే డిసైడ్ అయిపోయామన్నమాట. ఇంక మా వారు ఉన్నారు కదా అని ఇద్దరము స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ ఏంటంటే ఒకసారి చూడండి మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో. అంతా చాలా వరకు నేను నీట్గానే పెట్టుకుంటూ ఉంటానండి. డీప్ క్లీనింగ్ ఏం చేయను, కానీ జస్ట్ నార్మల్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అంటే ర్యాక్స్ అన్ని తీయకుండా జస్ట్ అవి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఈసారి ఇంక మా వారు ఉండి డీప్ క్లీన్ చేసేద్దామని చెప్పి అనుకున్నాం. ఇంకా మా వారే అన్నీ తీస్తున్నారనమాట. నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా దాంట్లో అన్నీ ఐటమ్స్ అన్నీ ఇంకా బయట పెట్టేసేసి ర్యాక్స్ అన్నీ ఇది తీసేస్తారనమాట. ఇంకా చాలా అసలు భలే టైట్గా ఉన్నాయండి ఈ ర్యాక్స్. అవి నేను మామూలుగా ఈజీగా వస్తాయిలే అనుకున్నాను. నేనైతే అస్సలు తీయలేను. అంటే మేము ఫ్రిడ్జ్ కొని 2 ఇయర్స్ అవుతుందండి. కానీ 2 ఇయర్స్ అప్పటి నుంచి నేను ఇంతవరకు డీప్ క్లీన్ అనేది చేయలేదు. జస్ట్ నార్మల్గా నేను క్లాత్ తోటి తుడిచేసుకుంటూ ఎప్పటికప్పుడు ఒక్కొక్క కౌంటర్ అలాగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. కానీ డీప్ క్లీనింగ్ అనేది ఇప్పుడేనమాట ఓపెన్ చేసి చేయడం అనమాట. అందుకని ఇంక అన్నీ తీసేస్తున్నాను. మా వారైతే అన్నీ తీసేసి కింద పెట్టేసి ముందు ఆ షెల్ఫ్ లైనర్స్ ఉన్నాయి కదా పైన, అవి నేను అవి వచ్చి అమెజాన్లో బుక్ చేసుకున్నానండి. అవి ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడే బుక్ చేసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతున్నాయండి. ఇంకా అవన్నీ కూడా తీసేసి నీట్గా వాష్ చేసుకోవాలని మొత్తం తీసి బయట పెడుతున్నారనమాట. ఫస్ట్ ఏంటంటే మనము స్విచ్ ఆఫ్ చేసుకొని ఫ్రిడ్జ్ని ప్లగ్ తీసేయాలండి. కరెంటు బాక్స్ నుంచి ప్లగ్ తీసేసి నెక్స్ట్ ఏంటంటే డీప్ ఫ్రీజర్ ఉంటుంది కదా, ఫస్ట్ దాన్ని ఏమి టచ్ చేయబడలేదు. ఎందుకంటే డీప్ ఫ్రీజర్లో కూలింగ్ చాలా హైలో ఉంటుంది. మనకి ఏదన్నా పాడైపోయాయి, ఇప్పుడు పాలు పెరుగు ఇవన్నీ ఉంటాయి కదా, నేను అన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఆల్రెడీ కూలింగ్ ఉంటుంది కదా అని దాన్ని అలా క్లోజ్ చేసి ఫస్ట్ ఏంటంటే ఈ కౌంటర్ అంతా ఇది క్లీన్ చేద్దామని అనుకున్నాం అనమాట. మొత్తం ఓపెన్ చేసి ఇవైతే గ్లాసు ర్యాక్స్ అండి. ఇవన్నీ అసలు నా భయం వేసింది, కింద పడితే ఆడ పగిలిపోతాయోనని. కొంచెం అయితే మా వారు అన్నారు పగలవు కానీ క్రాక్ ఇస్తాయి, జాగ్రత్తగా వాడుకోవాలి అని. అసలు వాటికి ఉండే ఆ లేబుల్స్ కూడా ఇంకా నేను తీయలేదండి. అవి కొత్తవి అలాగే ఫ్రెష్గా అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ తీసేసి ఇంకా ముందు ఏంటంటే ఈ కౌంటర్ వరకు అనమాట, డీప్ ఫ్రిడ్జ్ జోలికి ఇంకా వెళ్ళకుండా ఫస్ట్ దీని కౌంటర్ వరకు కంప్లీట్ చేసేసి తర్వాత డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్దామని అందుకని ముందు ఇదే క్లీన్ చేస్తున్నాం అనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేయరు కానీ అసలు ఓపెన్ చేసి అంతా తీసినాకండి డస్ట్ ఎంత ఉందండి. అసలు ఎప్పుడు ఫ్రిడ్జ్ క్లోజ్లోనే ఉంటుంది. నేను ఎప్పుడు కూడా క్లీన్ చేస్తూనే ఉంటాను, నార్మల్ క్లీనింగ్ పెట్టి ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. అయినా కానీ డస్ట్ ఎంత చేరిందంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఉంటుందని. అప్పుడు అర్థమైంది, అయ్యో రామా ఇలాగుంటే కాదు, ఇంకా అప్పుడప్పుడు ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. తెలియకుండానే ఉంటాయి కదా చిన్న చిన్న పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్, అవన్నీ కూడా వాటి సందుల్లో చూడండి ఎలా ఉన్నాయి. అసలు ఇలాగే ఉండిపోతే ఇంకా అది ఇంకా గలీజ్ అయిపోతుంది. అమ్మయ్య ఎట్టో ఓపెన్ చేశాను అనుకున్నాను. చూడండి అక్కడంతా ఎలా ఉంది. అసలు బ్యాక్ సైడ్ చూడండి అదంతా. అసలు నేను అనుకోలేదండి ఇలా ఉంటుందని. నీట్గానే ఉంటుందిలే ఈజీగా అనుకున్నాను, కానీ అసలు మొత్తం చాలా డస్ట్ ఉన్నిందనమాట. అసలు ఎలా పడుతుందండి డస్ట్? ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటాం కదా ఫ్రిడ్జ్, లోపల ఇంత డస్ట్ ఎలా వస్తుందో నాకు అసలు అర్థం కాలేదు. అది నాకు పెద్ద పజిల్ అనమాట. మా వారితో కూడా అదే చెప్తున్నాను, అది ఎలాగొస్తుందండి అని. ఇంకా ఇవన్నీ ఇంకా షింక్లో వాష్ చేయాలంటే అది అయ్యే పని కాదు మనకి ఇంకా. అందుకని బయట ట్యాప్ కాడ వేసేసుకొని మొత్తము మా వారు నీట్గా కూర్చొని ఒక్కోటి గీకి తోముతాడండి. అసలు ఎంత నిదానంగా చేస్తారంటే వర్క్, మనకు అంత నిదానం నా వల్ల కాదు, కానీ మా వారు మటుకు నిదానంగా చేసుకుంటారనమాట. అది సరే అని అవన్నీ క్లీన్ చేసేసుకుని నేనేం చేశానంటే తర్వాత అవన్నీ తీసుకొచ్చి ఒక క్లాత్, చున్నీ క్లాత్ కాటన్ ఉంటే అన్నీ దాని మీద వేసి ఫ్యాన్ కింద కూర్చొని తర్వాత అవన్నీ తుడొద్దామని నేను ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట. బాగా ఆ మూలలు అంతా కూడా కొంచెం డస్ట్ అంతా చాలా ఉందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటాయని. అది చూడండి ఆ చిన్న చిన్న హోల్స్ వాటిలన్నిటిలో కూడా చాలా డస్టీగా అయిపోయిందనమాట. మా వారు ఏం చేశారంటే ఫస్ట్ వాటర్ కొట్టేశారనమాట వాటిల్లోకి. అదంతా దుమ్ము వెళ్ళిపోయినాక ఇంకా
నార్మల్ సోప్ ఉంటుంది కదా, మామూలుగా అంటులు తోముకునేది సామాన్లవి, ఆ సోప్ తోటి క్లీన్ చేస్తున్నారనమాట. బాగుందండి. బయట నిజంగా ట్యాప్ కాడ కూర్చొని హ్యాపీగా ఆ క్లీన్ చేయడం. అదే షింక్ కాడ అయితే అసలు గజిబిజి అయిపోద్ది. ఆ షింక్ కాడ అసలు చిన్నదనమాట. ఇంకా ఇంట్లోనే ఇంకా అంత వాటర్ గీటర్ అన్నీ పడిపోయి చెత్త అయిపోద్దని ఇంకా బయటే మొత్తం క్లీన్ చేస్తున్నారండి. ఇది అయిపోయినాక నెక్స్ట్ నేను అది చేశాను అనమాట. ఇంకా అవన్నీ క్లాత్ మీద పెట్టుకొని ఫ్యాన్ కింద కూర్చొని నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయినాక మా వారు డీప్ ఫ్రిడ్జ్ కాడికి వచ్చేసారు. డీప్ ఫ్రిడ్జ్లో కూడా ఇంకా అన్నీ తీస్తున్నారు. అన్నీ తీసినా కానీ నేను లోపల ఆ పెరుగు అవన్నీ కూడా పాలు అన్నీ కూడా దాంట్లోనే ఉంచేసాను. కొంచెం కూలింగ్ ఉంటుంది కదా, క్లీన్ చేసేటప్పుడు బయట పెడదాంలే అని ఇంకా దాంట్లో పెట్టేశాను అనమాట. మిగతా ఈ ర్యాక్స్ అన్నీ తీసేసి బయటకు తీసుకెళ్తున్నారు. ఆ కూలింగ్ అది ఉంటుందండి, చాలాసేపు ఉంటుంది డీప్ ఫ్రీజర్ కదా. అందుకని మీరు కూడా ఎప్పుడైనా మామూలుగా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసేటప్పుడు ఏమన్నా ఐటమ్స్ ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో వేసి పెట్టేసేయండి. ఏమన్నా కొంచెం చెడిపోతాయి, అలాగ కరిగిపోతాయి అనే ఐటమ్స్ కొంచెం డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. యాక్చువల్గా ఎప్పుడైనా ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడే చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈజీ అవుతుంది ఐటమ్స్ ఏమి లేకుండా. అదే ఫ్రిడ్జ్ ఫుల్గా ఉన్నప్పుడు క్లీన్ చేయాలంటే అవ్వదు. నాకు ఎప్పుడు నార్మల్గా ఇవే ఉంటాయిలేండి. ఇంకా ఎందుకంటే నాకు వెజిటేబుల్స్ అవన్నీ నేనేం స్టాక్ చేయను. ఎందుకంటే జస్ట్ అప్పటికప్పుడు తెచ్చుకుంటాను. టమోటాలు, పచ్చిమిర్చి అవి ఉంటాయన్నమాట. అంతకుమించి నేను వెజిటేబుల్స్ ఏవి ఎక్కువ నేను ఫ్రిడ్జ్లో పెట్టను. నా ఫ్రిడ్జ్ అంతా యూస్ చేసేది ఓన్లీ గ్రాసరీ ఐటమ్స్కి. అవి స్టోర్ చేస్తుంటాను అనమాట. బయట పురుగు పడతాయని దాంట్లో వేసి పెట్టేస్తుంటాను. ఇక్కడ మా వారు ఏంటంటే మామూలు క్లాత్ తీసుకొని ముందు పైన డస్ట్ అంతా క్లీన్ చేస్తున్నారు. నేనేంటంటే ఇంకా ఇవన్నీ తుడుద్దామని చెప్పాను కదా, ఈ క్లాత్ మీద అన్నీ వేసేసుకొని కూర్చున్నాను అనమాట. ఎండ కదండి, మామూలుగా ఎలాగో సమ్మర్ కదా, ఇంట్లోనే బాగా అవి తడి ఆరిపోతున్నాయి అనమాట. నేను ఇంకొక చిన్న టవల్ తీసుకొని మొత్తం నీట్గా అంటే అలాగే పెట్టేసామనుకోండి అవి ఆరిపోయి అది కొంచెము మరకల్లా కనిపిస్తాయి అన్నమాట. అలా కాకుండా ఇలాగ నీట్గా తుడిచేసి రఫ్ చేసి పెట్టేసామంటే ఎటువంటి మరకలు లేకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. అసలు ఎంత బాగున్నాయోనండి. ఎంత క్లీన్ చేసినాక ఫ్రిడ్జ్ని చూస్తుంటే నాకు ఊరికే ఓపెన్ చేసి చూడాలన్నంత హ్యాపీగా అనిపించింది అనమాట. ఇలాగ అన్ని నీట్గా చేయాలండి. మంచి క్లాత్ తీసుకొని ఎక్కడ వాటర్ డ్రాప్స్ లేకుండా ఫ్రెష్గా నీట్గా క్లీన్ చేసుకున్నామంటే అవి ఈ వెంటనే ఆరిపోతాయి. తడి ఫ్యాన్ కింద పెట్టేసేసాను నేను. ఇంక బయట కూడా ఏం పెట్టలేదు ఎండలో. ఎందుకు గ్లాసెస్ ఇవన్నీ కదా అని చెప్పి ఇంకా అక్కడే పెట్టేశాను. ఫ్యాన్కి నీట్గా ఆ వర్క్ అంతా అయ్యే లోపల ఇవి నీట్గా ఆరిపోయాయండి. ఇవి తుడిచేసి తర్వాత ఏంటంటే ఉన్నాయి కదా ఆ పేపర్స్ అవి కూడా అమెజాన్లో బుక్ చేశానండి. అవి కూడా నీట్గా వాష్ చేయొచ్చండి. అవి ఏం కాలేదు, ఏమన్నా అవుతాయేమో అనుకున్నాను. అవి కూడా వాష్ చేసి కొంచెం ఎండలో క్లిప్స్ వేసి పెట్టేశాను అనమాట. ఇక్కడ ఏంటంటే నేను లిక్విడ్ తయారు చేసుకుంటున్నామండి. అంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్కి లోపల సోప్స్ అవి ఎక్కువ వాడితే మామూలుగా అంతా పాడైపోతుంది యాక్చువల్గా సోప్ వాటర్ అవి. అందుకని ఏంటంటే ఇక్కడ నేను వాటర్ కొంచెం తీసుకొని ఒక లెమన్ మొత్తం లిక్విడ్ అదంతా పిండేసి దీంట్లో 1 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ నార్మల్ సాల్ట్ వేసేసానండి. బేకింగ్ సోడా వేయంగానే అదంతా చూడండి ఎలా పొంగుతుందో. నార్మల్ ఉప్పు వేసినప్పుడు కూడా అలాగే పొంగుతుందనమాట. ఇదంతా నీట్గా మిక్స్ చేసి దీన్ని ఒక దాంట్లోకి వడకట్టుకోవాలి. అంటే ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఇంకొక అదే గిన్నెలో పోసేసుకొని క్లీన్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే దాంట్లో అవన్నీ ఉంటాయి కదా, లెమన్వి పీసెస్ అన్నీ ఉంటాయి కదా, మళ్ళీ అది ఫ్రిడ్జ్లో అంతా అంటుకొని వాటిలన్నీ పోయాయంటే మళ్ళీ గలీజ్ అయిపోతుంది. యాక్చువల్గా లెమన్ ప్లేస్లో మీకు వెనిగర్ కానీ ఉంటే వెనిగర్ వాడుకోండి, ఇంకా ఈజీ అయిపోతుంది. నాకు వెనిగర్ లేదు, అందుకని నేను లెమన్ వాడుతున్నాను. అందుకని ఈ చిన్న చిన్న పీసెస్ అన్నీ పోయేదానికి ముందవి తర్వాత ఫిల్టర్ చేసేసి నీట్గా వాటర్ తీసుకున్నాను అనమాట. అవన్నీ తీయకపోతే నీట్గా అవుతుంది. చూడండి ఇప్పుడు నీట్గా అయిపోయాయి వాటరు. దాంట్లో మా వారు ఏంటంటే మామూలుగా క్లాత్ మామూలు కొన్ని బట్టలు ఉంటే అవి పీసెస్ లాగా కట్ చేసి వాటిని ముంచుకొని నీట్గా క్లీన్ చేస్తున్నారు. లేదంటే మీకు స్ప్రే బాటిల్ కానీ ఉంటే స్ప్రే బాటిల్ కూడా యూజ్ చేసుకోండి. నాకు ఆ బాటిల్ లేదు కాబట్టి నేను క్లాత్తోనే నీట్గా ఫ్రిడ్జ్ మొత్తం మా వారు చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ హోల్స్ కాడ మటుకు ఈ క్లాత్ని పోనివ్వకండి హోల్స్లోకి. ఎందుకంటే లోపలికి ఈ వాటర్ అవి పోతే మళ్ళీ అవి బ్లాక్ అయిపోతాయి. అందుకని హోల్స్ చుట్టూరు నీట్గా తుడవండి, కానీ హోల్స్ లోపలికి మటుకు అవి పోనివ్వద్దు. ఎందుకంటే ఏమన్నా ఫ్రిడ్జ్ మళ్ళీ డ్యామేజ్ అయిందనుకోండి, ఇంకొకసారి మనకి ప్రాబ్లం వచ్చిందంటే ఇంక చెప్పనక్కర్లేదు.
అక్కర్లేదు. ఇంక దాని సర్వీసింగ్ మనము అయిపోయినట్టే అనుకోవాలి. ఎందుకని ఇక్కడ ఉన్నాయి కదా, అవి కూడా నేనేంటంటే ఆ హోల్స్ పోనీయకుండా క్లీన్ చేయమని చెప్తున్నాననమాట మా వారికి. ఆ హోల్స్ కాడ క్లీన్ చేయొద్దు, అవన్నీ నీట్గా హోల్స్లోకి పోనీయకుండా సైడ్స్ అన్నీ క్లీన్ చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే అది మనకి కూలింగ్ వచ్చేవి అనమాట ఆ రంధ్రాలు. అవి మనము దీంతో క్లీన్ చేసామంటే ఏమన్నా బ్లాక్ అయ్యాయి అనుకోండి, మళ్ళీ అది రిపేర్ అయిపోతుంది. అందుకని నీట్గా ఈ లిక్విడ్ తోటి ఫ్రిడ్జ్ అంతా నీట్గా క్లీన్ చేస్తున్నారు. మీరు నమ్మరండి, ఈ లిక్విడ్ చాలా బాగా యూజ్ అవుతుంది అసలు ఫ్రిడ్జ్ క్లీనింగ్కి. అసలు ఒక్కసారి అది పెట్టంగానే ఒకసారి తుడుస్తుంటే నా డస్ట్ అంతా ఎంత నీట్గా వెళ్ళిపోతుందో. ఇంకా అక్కడ మా వారు క్లీన్ చేస్తుంటే నేను ఈ డోర్స్ దగ్గర అంతా క్లీన్ చేస్తున్నాను. ఈ రబ్బర్లో కూడా చాలా పేరుకొని ఉందండి మురికి. దాన్ని కూడా నీట్గా ఆ క్లాత్ తోటి ఇలా అనేస్తే మొత్తం వచ్చేస్తుంది. బ్రష్తో కూడా అనొచ్చు, నాకెందుకు బ్రష్తో అంటే అది అవి ఉంటాయి కదా, అవి గుచ్చుకుంటాయని నేను బ్రష్ తీసుకోలేదు. ఈ స్మాల్ క్లాత్ కాటన్దే ఇది కూడా, దానికి కొంచెం అది ఆ లిక్విడ్ పూసుకొని కొంచెం పిండేసి నీట్గా తుడుస్తున్నాను అనమాట, పార్ట్స్గా నీట్గా. బ్రష్తో రుద్దామనుకోండి, ఆ బ్రష్ ముళ్ళులు ఉంటాయి కదా, దాంట్లో గుచ్చుకొని మళ్ళీ అది పాడైపోతుందని నాకు అదొక టెన్షన్ అనమాట. అందుకని ఇంకా ఇద్దరం కలిసి మొత్తం తుడిచేస్తున్నాం అనమాట. ఆ లిక్విడ్ తోటి ఫ్రిడ్జ్ మొత్తం అండి ఇన్నర్ లోపలంతా నీట్గా అంతా క్లీన్ చేసేసుకొని, తర్వాత ఏంటంటే ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేయాలి. మళ్ళీ ఆ లిక్విడ్ ఏమి ఉండకూడదు. ఎందుకంటే అది మనము లిక్విడ్ మళ్ళీ అలాగే ఉంచేసి మనం ఫ్రిడ్జ్ ఆన్ చేసామంటే లోపల మళ్ళీ అది ఏమవుతుందో కదా, నాకు అది అయిపోతుంది అనమాట. అందుకని ఇంకా మొత్తము అంతా లిక్విడ్తో క్లీన్ చేసినాక మళ్ళీ ఇంకొక టవల్ తీసుకొని నేను మొత్తం తుడుస్తున్నాను అనమాట. ఆ లిక్విడ్ ఎక్కడా లేకుండా నీట్గా తుడిచేస్తే ఫ్రిడ్జ్ ఉందండి, లోపల ఎంత షైనింగ్గా ఉందంటే అసలు కలకలకల్లాడిపోయింది నా ఫ్రిడ్జ్. ఎంత హ్యాపీ అనిపించిందో అసలు ఇంత కష్టపడినందుకు. మీకేమో జస్ట్ 19 మినిట్స్ వీడియో ఇది, మేము ఒక పూట క్లీన్ చేసామండి మొత్తము. అన్నీ తీసి అవన్నీ చేసుకొని ఇలాగ అన్నీ. ఇది వచ్చి కర్డ్ మేకింగ్ ఇదండి. ఇది కూడా లోపల అంతా కూడా క్లీన్ చేసాం కదా, అదే క్లాత్ తోటి నీట్గా ఎక్కడ మొత్తం క్లీన్ చేసేసామంటే ఫ్రెష్గా రెండుసేపు అలా ఓపెన్ చేసి పెట్టేసాము, ఫ్రెష్గా అయిపోయిందండి ఫ్రిడ్జ్. ఎంత బాగుందో అసలు, నీట్గా అయిపోయింది లోపల. ఇలాగ పొడి క్లాత్ తోటి అనమాట, మళ్ళీ తడి బట్ట తీసుకోవద్దు. పొడి క్లాత్ తోటి మొత్తం రుద్దేశామంటే ఎక్కడ కూడా ఆ లిక్విడ్ అనేది ఎక్కడా లేకుండా నీట్గా అసలు ఎటువంటి స్మెల్ లేకుండా ఇలాగ వచ్చేస్తుందండి. అసలు ఇంకా ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నామంటే మళ్ళీ నాకు తెలిసి నేను ఇంక ఒక 1 ఇయర్ దాకా మళ్ళీ నేను ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ జోలికి వెళ్ళనండి. ఎందుకంటే అవసరం లేదు, బాగా వచ్చేస్తుంది. పైన తుడుచుకుంటూ మనం ఎప్పుడైనా సామాన్లు అవి తెచ్చుకున్నప్పుడు ఆ కౌంటర్ వరకు నీట్గా క్లీన్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాగ మెయింటైన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ని ఎటువంటి రిపేర్ రాదు, ఎటువంటి డస్ట్ చేరదు, ఏ స్మెల్ రాదు. ఏమన్నా స్మెల్ వచ్చే ఫ్రూట్స్ అవన్నీ ఏమన్నా ఉన్నాయంటే ఒక బాక్స్లో మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్లో ఎటువంటి స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడన్నా స్మెల్ వస్తుంది అని మీకు అనిపిస్తే ఒక చిన్న టిప్ ఏంటంటే, లెమన్ ఉంటుంది కదా, లెమన్ కట్ చేసి ఆ ముక్కని ఆ పై అరలో 2 అరలు అలా పెట్టేసేయండి లోపల. ఆ స్మెల్ అనేది ఇంకా రాదనమాట, అది పీల్ చేసుకుంటుంది. నేను యాక్చువల్గా చాలా వరకు అదే చేస్తాను. అది చేయకపోయినా నా ఫ్రిడ్జ్ నేను స్మెల్ రాదండి, నేను అంత మెయింటైన్ చేసుకుంటాను. నాకు అలాగొస్తే నాకే ఇష్టం ఉండదు అనమాట. అలా చేసుకోండి, చాలా ఈజీ. కొంచెం అంతే టైం కూడా ఎక్కువ కేటాయించాల్సిన అవసరం లేదు. సో లోపల అయిపోయిందండి. ఇంకా బయట మొత్తం ముందంతా క్లీన్ చేశాను. వెనక మా వారు ఏంటంటే ఇంక ఫ్రిడ్జ్ని ఇలాగ ముందుకు జరిపేసి వెనక సైడు బూజు ఎంత పట్టిందండి అసలు, మొత్తం తీస్తున్నారు. ఇలాగే చేసుకోవాలి కదా, ఇంకా ఫ్రిడ్జ్ అంటే ఇంక మొత్తం అవుట్డోరు ఇండోర్ మొత్తం క్లీన్ చేస్తే కానీ మనసు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. ఆ వైరు స్విచ్ బాక్స్ అన్నీ కూడా అనమాట నీట్గా తుడిచేశారు. సేమ్ ఆ లిక్విడ్ వేసే తుడిచారండి. ఇది అయిపోయినాక మళ్ళీ నార్మల్ క్లాత్ తోటి కూడా తుడిపించాను అంతాను. కింద ఉంది కదా, అక్కడ కూడా చాలా ఉందండి దుమ్ము, డస్ట్, బూజు పట్టిపోయి ఉన్నాయన్నమాట. అక్కడ కూడా మా వారు నిదానం ఎంతసేపు క్లీన్ చేశారంటే అక్కడ ఇంచుమించు ఒక 1/2 అవర్ పట్టిందండి. మీకు వీడియోలో జస్ట్ అలా చూపిస్తున్నాను కానీ 1/2 అవర్ కూర్చొని, ఎందుకంటే అక్కడ చిన్న చిన్న వైర్స్, మనకి గ్యాస్ ఉంటుంది కదా, మనకి ఫ్రిడ్జ్లోకి కూలింగ్ వచ్చేదని గ్యాస్ పడతాం కదా ఫ్రిడ్జ్లకి ఏసీలకి, అది కూడా అవన్నీ అక్కడ ఉంటాయన్నమాట. అవి ఏమాత్రం టచ్ అయ్యి అవి పోయినాయంటే ఇంక అదంతే సంగతులు, ఇంక మనం రిపేర్కి చాలా అవుతుంది. అందుకని
చాలా నిదానంగా, చాలా కేర్‌గా మా వారే చేస్తున్నారు. నువ్వు నువ్వు నేను నేను చేయి పెడుతున్నా గానీ, "నువ్వు పెట్టొద్దు. నీకు అసలే తొందర ఎక్కువ. అవి ఊడిపోతాయి పక్క" అని చెప్తారనమాట. కూర్చొని నిదానంగా అవంతా నీట్‌గా చేసేసారండి. ఎనక దుమ్ము, బూజు ఏమీ లేకుండా. కొత్తగా ఇంట్లోకి ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నిందో, నిజంగా అసలు ఎలా ఉన్నిందో యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే రెడీ అయింది నా ఫ్రిడ్జ్. కొత్తగా అయిపోయిందనమాట. హ్యాపీ. చాలా హ్యాపీ అండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే చేయండి. అంత నీట్‌గా చేస్తేనే అప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ అనమాట. ఆ కింద కూడా క్లీన్ చేస్తున్నారు దాని కింద. మాకైతే కింద ఆనియన్ బాస్కెట్ ఇచ్చారండి. నేను అది కూడా తీసేసి బయట కడిగి వాష్ చేసి బయట పెట్టాననమాట. తర్వాత దాన్ని మళ్ళీ పేపర్ వేసేసి ఆనియన్స్ కొంచెమే ఉన్నాయిలేండి. నేను ఉల్లిపాయలు కొంచెమే ఉన్నాయి కాబట్టి ఇంకా దాంట్లో ఉల్లగడ్డలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసుకుంటాననమాట దాంట్లో. అందుకోసం అది యూజ్ అవుతుంది. నాకు బాగా ఇష్టమండి ఈ టైప్ ఫ్రిడ్జ్. అందుకే ఇదే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నేనేంటంటే ఇక్కడ కొంచెం బూజు ఉంది బాబా అని చెయ్యి పెడుతుంటే వద్దు అంటున్నారు మా వారు. నువ్వు పెట్టవాకు చెయ్యి, నాకు చెప్పు, నేను తీస్తాను. భయం అనమాట, నేను లాగేస్తానేమోనని మా వారికి, మళ్ళీ ఎక్కడ రిపేర్ అయిపోతుందో ఫ్రిడ్జ్ అని. అందుకే నీట్గా ఆయనే దగ్గరుండి ఆయనే చేసుకుంటున్నాడు. నేను ఎక్కడ దాన్ని ఖరాబ్ చేసేస్తానోనని. తర్వాత ఏంటంటే ఇక్కడ ఫ్రిడ్జ్ను మనము జరుపుతాం కదా, ఇది కూడా ఒక టిప్ అండి. ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయినాక, ఫ్రిడ్జ్ ఎలాగో అప్పుడు కొంచెము వెయిట్ తక్కువ ఉంటుంది అన్నీ తీసేసినాక, ఇలాంటి టైంలోనే మనము ఆ ప్లేస్ని క్లీన్ చేయగలం. అది కొంచెం ముందుకు జరిపేసుకున్నామంటే అలా అలా చిన్నగా నెట్టామంటే ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ ఎంత ఉందండి, అక్కడ మరకలాగా ముందంతా చిమ్మేసాను, అంతా చాలా చెత్తున్నింది. తీసేసి మళ్ళీ ఇంకా ఇది కర్ర తీసుకొచ్చేసి నీట్గా తుడిచేస్తున్నాను అనమాట. అంతా నీట్గా అయిపోయింది. రుద్ది తుడిచానండి. చాలా వరకు అంతా నీట్గా అయిపోయింది. ఇంకా ఆ సైడు ఆ వాలు అన్నీ కూడా నీట్గా తుడిచేసాను. ఇది ఒక టిప్పు. ఇది కూడా ఇలాగ కూడా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం ఫ్రిడ్జ్ని ఎప్పుడు కూడా గోడకు దగ్గరగా ఆనిచ్చకూడదు. ఆనిచ్చామంటే అసలు ఆ హీట్కి, అంటే హీట్ వస్తుంది కదా ఫ్రిడ్జ్ ఆన్లో ఉన్నప్పుడు, అప్పుడు ఆ హీట్కి బయటికి వెళ్ళేదానికి లేక అక్కడక్కడే అది ఫామ్ అయిపోతుంది అనమాట. గోడకి మన ఫ్రిడ్జ్కి మధ్యలో గ్యాప్ లేక ఫ్రిడ్జ్ వెంటనే పాడైపోతుందండి. ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా 4 మూలల గ్యాప్ చాలా ఉండాలి. గ్యాప్ ఉన్నప్పుడే మనకి ఫ్రిడ్జ్ సేఫ్ అనమాట. ఎన్ని ఇయర్స్ అయినా ఇలా మెయింటైన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అనేది రాదండి. అదనమాట. ఇంకా ఇవి కూడా ఆరిపోయాయి అన్నీ నీట్గా. ఇంకా ఇవన్నీ చూడండి, నా సామాన్ ఇవన్నీ కూడా తుడిచి నీట్గా పెట్టాలి. ఇంకా చెప్పాను కదా, ఆనియన్ బాస్కెట్ కూడా క్లీన్ అయిపోయింది. అన్నీ పెట్టేస్తున్నారు మా వారు. అన్నీ నీట్గా ఎక్కడ సర్దేస్తున్నారు అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రిడ్జ్ని చూసుకుంటుంటే అసలు రెండు కళ్ళు చాలట్లేదు నాకు. అసలు మామూలుగా చిన్న ఫ్రిడ్జ్ అయితే నేను చేసుకోగలనండి. ఈ ఫ్రిడ్జ్ నా వల్ల కాలేదన్నమాట. ఇద్దరం కలిస్తే కానీ అవ్వలేదు. మా వారు ఉండబట్టి నేను చేయగలిగాను. అందుకే మా వారికి అప్పచెప్పేశాను అనమాట ఈ పని. ఇంకా అన్నీ సర్దేసి నీట్గా పెట్టినాక ఆ తర్వాత నేను అన్ని ఐటమ్స్ అన్నీ నేను కూర్చొని అవన్నీ నేను క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ కూడా అయిపోయామండి. ఏది దేనికని అర్థం కాలేదు ఒక్కోసారి. అసలు మా వారు అన్నీ చెక్ చేసి నీట్గా పెడుతున్నారు. అవి తీయడం చాలా కష్టమైందండి. అది ఎంత టైట్గా ఉన్నాయో అసలు అవి. ఇవన్నీ తుడిచేసి నేను మళ్ళీ ఇంకో క్లాత్ తీసుకొని, ఎందుకంటే మళ్ళీ అలాగే పెట్టామనుకోండి మళ్ళీ డస్ట్ ఫామ్ అయిపోతుంది. వీటికి ఎలాగో డస్ట్ ఉంటుంది కదా. కొన్ని మసాలాలు ఎప్పటి నుంచో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టున్నానండి. అవన్నీ వాడుకోవచ్చు, కానీ ఎందుకని నేను బయట పడేసాను. ఇంకా కొన్ని అవసరమైనవే పెట్టి మిగతావన్నీ కూడా బయట వేసేసాను అనమాట. సో ఇంకా ఫ్రిడ్జ్లో ఎటువంటి అనవసరమైనవి లేకుండా నీట్గా అంతా అయిపోయిందనమాట. అదండి ఇంకా విషయము. మా వారు ఏంటంటే ఐస్ క్యూబ్స్ పెడుతున్నారనమాట. మెయిన్ ముందు దాంట్లో ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ ఉంటే అవన్నీ కూడా కరిగిపోయాయి క్లీన్ చేసినప్పుడు, అందుకని ఐస్ క్యూబ్స్ పెడుతున్నారు. ఇంకా పెరుగు పాలు మళ్ళీ ఇక్కడే పెట్టేశాను అనమాట. కొంచెము ఒక బటరు అన్నీ ఉంటే ఇంకా మా అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ కూడా అక్కడే పెట్టేశాను. పెరుగు పాలు మళ్ళీ ఎందుకంటే ఆన్ చేసేసారనమాట. ఫ్రిడ్జ్ ఆన్ చేస్తే ఇంకా కూలింగ్ బాగా వస్తుంది కదా డీప్ ఫ్రీజర్లో, అందుకని ముందు దాంట్లో పెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి తర్వాత తీసి దీంట్లో పెడదామని చెప్పి. చూసారా, అంతా సర్దేశానండి. ఏదో నార్మల్గా మా వేలో మేము సర్దుకున్నామండి, అంతేకాని ఏదో షో కోసం అలా చూపించట్లేదు. నాయని ఎలా సర్దుకున్నాను అదే చూపిస్తున్నాను. నాకు ఆ డెకరేషన్లు అవన్నీ నాకు అలవాట్లేదనమాట. నార్మల్గానే అన్నీ క్లీన్గా ఉంటాయి, నార్మల్గానే ఉంటాయి మా ఇంట్లో అన్నీ కూడా. యాక్చువల్గా ఫ్రిడ్జ్ కూడా అలాగే ఉంటుంది, అందుకని చూపిస్తున్నాను. బాగుంది కదా. ఇంక ఈ విధంగా అంతా నీట్గా సర్దేసేసాను. చిన్న
టిప్స్ అండి పాటిస్తూ మనము ఫ్రిడ్జ్‌ని మెయింటైన్ చేసుకుంటే ఎక్కువగా డీప్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం రాదు. జస్ట్ మామూలు నార్మల్ క్లీనింగ్ ఎలాగో అందరూ చేసుకుంటారు తుడుచుకుంటూ అలాగా చాలండి. ఇలాగా నేను చెప్పినట్టు అన్నీ ఇలా చేసుకోండి. ఫ్రిడ్జ్‌ని ఎప్పుడు గోడకు దగ్గరగా ఆనిచ్చవద్దు. ఇంకా ఏంటంటే ఆ రబ్బర్‌లో అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసుకోండి. ఒకసారి వెనక కూడా క్లీన్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ కూడా నిదానంగా అంతా క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట. ఫ్రెష్ అయిపోతుంది ఫ్రిడ్జ్ మొత్తం. చూసారా ఎంత బాగుందో? ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఇది బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ వీడియో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ అని ఇచ్చారంటే ఇంకా చాలామందికి వెళ్తుంది వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.